ఉమ్మడి గుంటూరు జిల్లా పత్తి రైతులను ప్రకృతి నిండా ముంచిన ప్రభుత్వం కాస్త ఊపిరి పోసింది. పంటకు మద్దతు ధర ప్రకటించి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా కొనుగోలు చేస్తోంది. నిబంధనలు సడలించి తేమ శాతంతో సంబంధం లేకుండా కొంటుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దిగుబడి తగ్గిన సీసీఐ ద్వారా కొనుగోలు వల్ల నష్టాల నుంచి కాస్త బయటపడ్డామని చెబుతున్నారు. మిరప పంట వల్ల నష్టాలు పెరగడంతో ఈ ఏడాది ఉమ్మడి గుంటూరు జిల్లాలోని రైతులు ఎక్కువ శాతం పత్తివైపు మొగ్గు చూపారు. పల్నాడు జిల్లాలో 2,20,000 ఎకరాలు, గుంటూరు జిల్లాలో 54,000 ఎకరాలు, బాపట్ల జిల్లాలో 5,000 ఎకరాల్లో తెల్ల బంగారాన్ని సాగు చేశారు. వర్షాలు, తుపాను దెబ్బకు ఆశించిన మేర దిగుబడి రాలేదు. ఎకరాకు 5 క్వింటాలు కూడా పండని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు వర్షాల వల్ల తేమ శాతం కూడా అధికంగా ఉంది. మామూలుగా 8 నుంచి 12% మేర తేమ ఉన్నా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనుగోలు చేయదు. అయితే రాష్ట్రంలో సీసీఐ నిబంధనల్ని సడలించి పత్తి కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సీసీఐ క్వింటా ధరను 8,100గా నిర్ధారించగా నాణ్యత, తేమను బట్టి అధికారులు కొనుగోలు చేస్తున్నారు. గతంలో 5-6 వేల రూపాయలకు విక్రయించిన పత్తిని ఈసారి 7,500 నుంచి 8,000కు అమ్ముతున్నట్లు రైతులు చెప్తున్నారు. పత్తి సీసీకి తీసుకెళ్ళాం 7600 పడింది. అది కొద్దిగా నెమ్మ శాతం అటు ఇటు ఉండగా వెళ్ళిన పత్తిని వెనక్కి రానికుండా కొంటున్నారు. ఒక 50 అటు ఇటుగా. మీరు పోయిన సంవత్సరం అయితే తేమ శాతం చూశారు. వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు తేమ తీసుకెళ్తే వెనక్కి పంపిస్తారు కదా, వెనక్కి పంపించారు. అట్నే బయట వాళ్ళకి అమ్ముకుంటే తక్కువ రేటుకు కొంటారు. వెనక్కి వచ్చింది అంతే. ఈ సంవత్సరం లేదు, కొంటున్నారు. దిగుబడి దగ్గర 3 గంటలకు వచ్చింది, 10 గంటల 3 గంటలకు అయింది. పత్తి వేసారు 8 ఎకరాలు, ఎకరానికి 4 గంటల కాడికే వచ్చింది. తీసుకెళ్తే రేటు బాగానే వేసారు కానీ ఎన్నికి కొట్టకుండా దిగుబడి లేదు. నాకు ముందు ఏడు నష్టం చాలా వచ్చింది. ఎకరానికి దాదాపు 35 మధ్యలో 35 వేలు దాదాపు నష్టం వచ్చింది. ఏడు నాకు ఏం చేయాలి, ఏం తోసిబడి గట్ల ముందు మెయిన్. పోయిన సంవత్సరం తేమ చూశారు, ఎక్కువ తేమ చూసి రేట్ వేసారు. ఈ సంవత్సరం తేమ చూడలేదు, వేయటం బాగానే ఉంది కానీ వాళ్ళు వేయటం బాగానే ఉన్నది. వెనక్కి పంపించలేదు, మనం మట్టికి వేస్తున్నారు రేటు. ఏదో ఎన్నికి కొడితే వాళ్ళు తేమ శాతం చూసి వీళ్ళు మరీ సౌకర్యుతున్నారు. అసలు ఊళ్ళో 4 ఎకరాలు వేసా. మొన్న 1 కింటా వచ్చింది, 1 కింటా వచ్చింది. ఎవరన్నా ఎత్తుకెళ్తే బాగానే కొంటున్నారు. వెనకేం పంపించలేదు, వెళ్ళినట్టు కొంటున్నారు. వెనక్కి రావట్లేదు, కొంట మంచిది. మళ్ళీ వెనక్కి వచ్చింది కష్టమే. తుపాను, వానల వల్ల పంట దెబ్బతిని నష్టపోయిన తమకు ప్రభుత్వ నిర్ణయంతో ఉపశమనం కలిగిందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వర్షం రావడంతో సగం దరిద్రం పట్టిపోయింది. ఆ నీళ్లు నిలబట్టాన ఉండకాయ కొంత రాలిపోవటం, మళ్ళీలో కాయపడి 3, 4, 5 తర్వాత మళ్ళీ పుచ్చు ఒకటి. తినేది ఏం లేదండి. 7, 10, 7:30 కొంటున్నాడు. పర్లేదులే, లేకపోతే వీళ్ళు అయితే ఇంకా తినేవాళ్ళు కింద ఊడిచేవాళ్ళు. యాడ్ పెట్టడం అది ఒకటి కాపాడింది బాగానే. 6 కంటే వాళ్ళు రానీరు. వాళ్ళు రేపు పొద్దున బేళ్ళు ఎట్టని సేల్ చేసుకుంటారు స్వామి. మన వాళ్ళు ఏముంది, మనం తీసేవాళ్ళమే కానీ దాని లెక్క పోయేవాళ్ళం కాదు కదా మనం. కాబట్టి దాన్ని ఎట్లా మహానుభావుడు కనిపెట్టాడు, ఒక రకం గొడ్డెక్కినట్టు. ఎకరానికి 2-3 వస్తున్నాయి. మన వానలకు పోయినాయి. ఇదిగో ఇప్పుడు ఇగురు వచ్చి ఎట్టు వచ్చింది. వస్తేనేమో ఇటు పుచ్చులుండి 2 సార్లు ఏం తీశాడు, 4 సార్లుగా. ఇప్పుడు 4వ పుచ్చులుండి ఏం వచ్చిందండి వాళ్ళకి. అది కొంచెం తీసుకుంటున్నారండి, అటు ఇటుగా చూసి చూడనట్టుగా తీసుకుంటున్నారు ఇప్పుడు వచ్చిన వాళ్ళు. వ్యాపారాలకు అమ్ముకున్నారు కానీ కొంతమంది ఏమో మిల్లు తీసుకెళ్తే మళ్ళీ వెనక పంపించారు. ఈ సంవత్సరం కొత్తగా కపాస్ కిసాన్ అనే యాప్ స్లాట్ బుక్ చేసుకోవడానికి ఇవ్వబడింది. మా దగ్గర రైతులకు అవగాహన లేకపోతే మా దగ్గరకు వచ్చి మేమన్నా క్రాప్ రిజిస్ట్రేషన్ చేస్తున్నాము. అవగాహన ఉన్న రైతులు అయితే వాళ్ళే స్లాట్లు ఓపెన్ చేసినప్పుడు బుక్ చేసుకొని డైరెక్ట్ గా పత్తి మిల్లుకి తీసుకెళ్లి అమ్ముకుంటున్నారు. పోయిన సంవత్సరము కొంచెం పత్తి తీసుకెళ్లినా మళ్ళీ వెనక్కి పంపించడం తేమ శాతం చూసి అట్లా ఉంది. కానీ ఈ సంవత్సరం వరకు అందులో ఈసారి కొంచెం వర్షాలు పడటం వల్ల తేమ శాతం కొంచెం చూసి చూడనట్టు వెళ్తున్నారని రైతులు కూడా మాతో చెప్తున్నారు. కొంచెం దిగుబడి కొంచెం తక్కువైంది కానీ 6 నుంచి 9 క్వింటాల యావరేజ్ గా దిగుబడి వచ్చింది ఈ సంవత్సరం.